రాజమండ్రి దేవి చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ను శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు ప్రారంభిస్తామన్నారు. అరుణ దంపతుల పూజ 20న అన్నదాన కార్యక్రమం జరుపుతామన్నారు. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గా దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 2వ రోజు గాయత్రి దేవిగా, 3వ రోజున అన్నపూర్ణ దేవిగా, 4వ రోజు మహాలక్ష్మి దేవిగా, 5వ రోజు బాల త్రిపుర సుందరి దేవిగా, 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా, 7వ రోజున సరస్వతి దేవిగా, 8వ రోజున దుర్గాదేవి, 9వ రోజున శ్రీ మహిషాసురమర్దిని, 10వ రోజున రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా సాక్షాత్కరించి గోదావరి తీరంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. 2023 సంవత్సరంలో మా దేవి నవరాత్రులు అఖండ విజయం జరగడానికి తోడ్పడిన పత్రికా విలేకరులకు, అలాగే ఆఫీసర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ శాఖ వారికి, అలాగే రాజకీయ నాయకులకి మాకెంతో తోడ్పడి ఈ కార్యక్రమం జరపడానికి ఎంతో ఇచ్చేసిన భక్తులకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:04 అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే 2024 అక్టోబర్ 3వ తారీఖు ఉదయం అమ్మవారి ఉదయం 8:40 అమ్మవారి కలశాపం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మహోత్సవాలు 3వ తారీఖు 3/10/2024 నుంచి 13/10/24 వరకు 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం 6వ తారీఖు 108 దంపతుల పూజ చేయడానికి కూడా మన పెద్దింటి సుబ్బారాయ శాస్త్రి గారు శిష్యుడైన దెందులో శ్రీరామవారిచే జరిపించబడడం జరుగుతుంది. ఆ రోజు 108 దంపతుల పూజలో ఎవరైతే పాల్గొన్నారో ఆ భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదవతి వితరణ కూడా జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే భక్తులు అందులో పూజలో పాల్గొంటే వాళ్ళకి మధ్యాహ్నం అన్న భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నేరుడు 90 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మా కమిటీ అందరూ కూడా ప్రతి సంవత్సరం అదే విధంగా జరపాలని చేసి దాన్ని కమిటీ తరఫు నుంచి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ 108 దంపతులకి పూజకి జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఉపాధ్యక్షులైన గంధం భైరవస్వామి గారు ఆ కార్యక్రమం అంతా చూసుకుని దానికి అయ్యే ఖర్చంతా ఆయనే భరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కలస్థాపన అయిన ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలతో దేవనాలతో మొదలవుతున్నాయి. అలాగే 9/10 బుధవారం నాడు మూల నక్షత్రం సరస్వతి పూజ జరపబడినాం. 10 రోజుల పాటు ఈ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకారం రోజులకు అవతారంతో అలంకారం చేసి అమ్మవారిని ప్రజలందరూ వచ్చి వీక్షించుకునేలాగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. 12/10/24 ఆ రోజు విజయదశమి చేసుకుని ఆ మర్నాడు 13/10 ఉద్వాసంతో ఈ కార్యక్రమం అయిపోతుంది. తదనంతరం 20వ తారీఖు 20/10/24 అన్నదాన కార్యక్రమంతో మొత్తం ఈ కార్యక్రమం అంతా క్లోజ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఉత్సవాలన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, పత్రికా సోదరులందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే మాకు సహకరించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సహకరించి మమ్మల్ని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేసేలాగా మీరంతా సహకరిస్తే మేమంతా సంతోషిస్తాం. అలాగే ఆఫీసర్ సైడ్ కానీ లేదా డిపార్ట్మెంట్ సైడ్ కానీ అందరూ కూడా చాలా పాజిటివ్ గా అందరూ సహకరిస్తున్నారు ఈ కార్యక్రమం జరగడానికి. భక్తులు కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేసి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి మీ అందరితో కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు మేము ఈ 10 రోజులు జరగబో కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఒక బ్రోచర్ ఉంటుంది మా దగ్గర. అది ఇప్పుడు ఓపెన్ చేద్దామని కార్యక్రమం బ్రోచర్ ఓపెన్ చేయాలని చెప్పి మీకు అందరికీ పట్టేలా వచ్చు. చాలా